122వ కీర్తన చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆదివారం అంటే ఏముండాలి మనలో? ఏముండాలి చెప్పండి అమ్మా. ఆదివారం అంటే మనలో ఏముండాలి? శుక్రవారం రాం, స్త్రీల కూడికి రాం, గృహ కూడికి రాం. అమ్మ కూడికలు జరుగుతూ ఉన్నాయంటే మీరు వెళ్ళండి అయ్యగారు, మీరు వెళ్ళండి అమ్మగారు. మీకు దేవుడిచ్చిన పని, మనం జ్ఞానులం అయిపోయామండి. ఏం పని? దేవుడు మాకే ఇచ్చాడా పని? మీకు ఇవ్వలేదా పని? ప్రతిరోజు నీవు ఆయుష్, ఆరోగ్యము, క్షేమము కలిగి నీ పని నీవు చేసుకుంటూ ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన క్షేమం కనుక నీ ముందుకు కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు నువ్వేం చేసుకోవాలి? వాడుకోవాలి. ఇప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను చాలా ఒకరికొకరు చెప్పుకోవాలి. అక్క ఈరోజు మనం మందిరానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అక్క? ముందు నువ్వు బయలుదేరిపో, మనం అందరము కలిసి ముందుగా వెళ్ళిపోదాం. మనం ఒక పాట పాడదాం అక్క. అక్క ఆరాధన టైంకి వెళ్ళిపోదాం, ప్రారంభ ప్రార్థనలోనే మనం ఉండాలక్క అని జనులు ఒకరితో ఒకరు చెప్పుకోవాలంట. ఎవరైనా ఇక్కడ మనం పిలిచామనుకోండి, ప్రార్థన టైం అయిపోతుంది, రెండరా ఆదివారం ఆరాధన కదా అంటే నువ్వు వెళ్ళు, నీకు ఏ పని ఉంది నువ్వు వెళ్ళు. దేవునికి స్తోత్రం. నీ అవసరతలో, నీ రోగములో, నీ జబ్బులో, నీ సమస్యలో దేవుడు కూడా పడు, నీ దగ్గరికి నేను వచ్చే పనేముంది అని అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సమాధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సమాధిలో ఉండాలి. నీ ప్రతి శ్రమను, కన్నీటిని, దుఃఖమును, బాధను చూసి దేవుడిని దగ్గరికి వచ్చి ఆయన ఎంతో పని కలిగిన దేవుడు. నీకు ఒక్కరి దాని కొరకే దేవుడు కాదు ఆయన. యేసుక్రీస్తు అందరికీ దేవుడు ఆయన. అయ్యా ఇమ్మానుయేలు చర్చిలో ఉన్న నాకే నువ్వు దేవుడవు, నా దగ్గరికే నువ్వు రావాలి, నీకు నేను ఇది ఇస్తాను, అది ఇస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే నువ్వు ఒక్కరి దానివి, ఒక్కడు దేవునికి ముఖ్యమైన వాళ్ళు కాదు. కానీ దేవుడు నువ్వు అడిగిన వెంటనే, నువ్వు పిలిచిన వెంటనే, నీ కష్టకాలంలో, నీ కన్నీటి సమయంలో నీ దగ్గరకు నీ దేవుడు వస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రార్థన జరిగినప్పుడు నీకు రావడానికి ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి దుఃఖం? దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారు లేరా? గత వారంలో చెప్పుకున్నాం. నెహెమ్యా ఒక మంచి ఉద్యోగాన్ని, గొప్ప సంపదను, గొప్ప భోగాన్ని విడిచిపెట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి సమస్త హోదాను విడిచిపెట్టి దిగజారుడి జీవితంలోనికి యెరూషలేము ప్రాకారములు కట్టడానికి నెహెమ్యా వచ్చేసాడు. మనకే ముఖ్యం. అయ్యో నా పని ముఖ్యం, నా తిండి ముఖ్యం, నా వంట ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం, నా భర్త ముఖ్యమని దేవుని పనికి వ్యతిరేకులుగా మారిపోతూ ఉన్నాం. అందుకే మందిరానికి రాము, మనం దీవించబడం. ఇక్కడ వాక్యం అంటది ఒకరితో ఒకరు అనుకుని సంతోషంగా రావాలంట. ఎంతమంది సంతోషంగా వచ్చారు? హల్లెలూయా చెప్పండి. నిజమే. పెండ్లికి వెళ్ళినప్పుడు ఏముంటది చెప్పాలా? బీరువాలో అట్టడుగున ఉన్నటువంటి చైనో, చెవులీలో నెక్లెసో, హారమో, ప్రతి బంగారు ఆభరణం మెరిపించేలా వేసుకొని ఎక్కడికి వెళ్తారు చెప్పాలా? ఎక్కడికి వెళ్తారు? పెళ్ళికి వెళ్తారు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం అడుగునుంటదే మాసిపోయిన చీర. ఏమనుకోకండి, అడుగునుంటది కదా. మందిరానికి ఇలా వెళ్తే నేను బాగా ఉన్నదాన్ని, ఉన్నోడిని అనుకుంటారేమో. నేను సింకు చీరతోనే వెళ్తానండి, నేను చిరిగిపోయిన టీషర్ట్తోనో ప్యాంటుతోనో వెళ్తాను. ఎవరికి నష్టం? దేవుడు గొప్పోడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజు కుమార్తెలుగా, కుమారులుగా మనం ఎలా రావాలి దేవుని మందిరానికి? ఎలా రావాలి? సంతోషంగా రావాలంట. దేవునికి స్తోత్రం. ఏంటి వెళ్తాంలే, ఆదివారం సెలవు దొరికింది, 4 ఐటమ్స్ వండుకొని తినాలని ఆశ ఉన్నా ఈ ప్రార్థన ఒకటి పడిపోయిందండి మాకు. ఏం పడిపోయింది? ఈ ఆదివారం దేవుని దినం కాకపోయి ఉంటే అంత బాగునో, చికెన్ బిర్యానీ వండుకుందును, మటన్ బిర్యానీ చేసుకుందును, ఎన్నో ఆశలు లోపల దువ్వేస్తూ ఉంటాయి. కానీ అయ్యా ఈ ఆదివారం సెలవిచ్చి నీ మందిరములో గడిపే కృప నాకు ఇచ్చావు తండ్రి అని అనుకునేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అబద్ధాలు ఆడకండి. నేను చూడకపోయిన దేవుడు మాత్రం చూస్తాడు.
దేవుని మందిరానికి దుఃఖంతోనో ఉస్సూరు అనుకోనో పాస్టర్ గారి మీద సనుక్కోనో పాస్టర్ అమ్మగారి మీద సనుక్కోనో విశ్వాసుల మీద సనుక్కోనో వస్తే నువ్వు తిరిగి తీసుకుని వెళ్ళేది రబ్బంత ఆశీర్వాదం కూడా ఉండదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎవరిని చూడడానికి రావాలో తెలుసా? అయ్యో నా దేవుడు ఈరోజు నన్ను చూడాలి, నేను నా దేవుణ్ణి. ఇక్కడ దేవుడు లేడా? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు ఆయన. మన మందిరంలో దేవుడు ఉన్నాడు. మీరు కనిపించాలంటే మీరు బాహ్య నేత్రాలు మూసి అంతరంగికంగా నేత్రాలు తెరచి చూడండి. దేవుడు తప్పనిసరిగా ఆయన ఆత్మ సంచారం మన మధ్యలో. మన అవుట్లే పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయట్లే, పాస్టర్ అమ్మగారు చేయట్లే. ప్రార్థన చేసేవారు ఉన్నారు, కానీ దేవుని కొరకు జీవించేవారు, ఆసక్తిగా దేవుని మందిరములో కూడికల్లో ప్రార్థనలో సేవకుని వెంబడించేవారు చాలా తక్కువ మన మందిరములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆశీర్వాదాలు అటుకెక్కిపోతూ ఉన్నాయి, దీవెనలు దూరం అయిపోతూ ఉన్నాయి, మేలులు మర్చిపోయే విధంగా దేవుని కార్యాలను మనమే మర్చిపోయేవారిగా తయారైపోతూ ఉన్నాం. ఇక్కడ వాక్యం ఉంటుంది చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలా మరలా చదువుదు. ఏ విషయములో మాంద్యులు కావద్దు? ఏ విషయంలో? దేని గూర్చిన ఆసక్తి? దేని గూర్చి? మాటలకి కొన్నిసార్లు ఇంటిని గూర్చిన ఆసక్తి ఉంటుందండి. ఇంటిని 10 సార్లు శుభ్రం చేసుకొని, తోముకొని, కడుక్కొని, ఉతుక్కొని ఈ పనుల్లో ప్రభు పని కూడా మర్చిపోతాం. చాలా మంది పిల్లల గురించిన ఆసక్తి ఉంటుంది. పిల్లలకి మంచిగా చక్కగా రెడీ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఏడకుండా ఉండాలి, వాళ్ళు ప్రతి పనిని చేయించాలని పిల్లల గురించిన ఆసక్తి ఉంటుంది. కొంతమందికి మా భర్తను మేము బాగా చూసుకోవాలి, ఆయన అడిగింది వండి పెట్టాలి, ఆ కుటుంబానికి సరైనటువంటి ఆహారాన్ని నేను వండాలి, నా కుటుంబమే నాకు ముఖ్యమని ఆ ఆసక్తి ఉంటుంది. కొంతమందికి వారిని గురించిన ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. అయ్యో పని చేసుకుని వచ్చాం, అయ్యో కుటుంబంలో ఎంత పని చేసాం, ఇప్పుడు ప్రార్థనకు వెళ్తే చాలా నీరసం అయిపోతామేమో, చాలా బలహీనంగా అయిపోతామేమో, నిద్ర పట్టదేమో, రాత్రి 9-10 వరకు, పగలు 1 గంట 2 వరకు అయ్యగారు వదలరు, ఎందుకు వెళ్ళడం వేస్ట్, ఇంట్లోనే ప్రార్థన చేసుకున్న ఆయన తండ్రి అని పడుకుంటామని చాలాసార్లు మనల్ని గురించిన మనకి ఆసక్తి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. దేనిలో తీవ్రత కావాలి? దేనిలో? ఈ చివరి దినాల్లో శరీర సుఖం కొరకు దయచేసి ఎవరు పాటు పడకండి. దేనిలో కావాలి తీవ్రత? ఆత్మయందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడగొట్టేవాడు, పడేసేవాడు, నాశనం చేసేవాడు, నిన్ను అతలాకుతలం చేసేవాడు గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని పొంచి చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొంచి నీ ప్రక్కనే, నీ ఇంటి ముంగిటే, నీ వీధిలోనే, నీ ఇంటి దగ్గరే, నీ గ్రామంలోనే ఎవరిని మృంగుదునా అని. లోకంలో ఉన్న వారిని చూడలేదండి దుష్టుడు. ఎవరిని చూస్తూ ఉన్నాడు? మనల్నే. ఎందుకో తెలుసా? మనము ఆసక్తి విషయంలో మాంద్యులుగా తయారయ్యామంటే బద్ధకస్తులమైపోయాం. చూస్తాడంట ప్రతి ఇంటికి వెళ్ళి, ఈమె ఏ రోజైనా యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉందా, వాక్యం చదువుతూ ఉందా అని ప్రతి గడప దగ్గరికి వచ్చేవాడు చూస్తూ ఉంటాడు. చూడండి, సంహారక దూత ఎవరిని చంపాలని చూసినట్లుగా ప్రతి ఇంటి ద్వారం దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే రావులిక బయటికి ఎక్కడైతే దేవుని గూర్చిన మాట లేదో, దేవుని గూర్చిన వాక్యము లేదో, దేవుని గూర్చిన ప్రార్థన లేదో, ఆ ఇంటిలో సమస్య కలిగించి దుష్టుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్యలు లేని వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిజమే. కుటుంబ జీవితంలో
పిల్లల కొరకు, భర్త కొరకు, భార్యల కొరకు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కొరకు, రోగముల కొరకు, సమస్య బాధ అనుభవించిన వారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. లేరు అంటే హల్లెలూయా చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఆత్మలో తీవ్రత పెరగాలి. మనకి శారీరక సుఖం కొరకు, మన కుటుంబంలో మన పోషణ కొరకు, మన కడుపు నింపుకునే దాని కొరకు నీవు ఆసక్తి కలిగి ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. ఆత్మలో తీవ్రత కావాలి. ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని సన్నిధి, కూడికలు, మంట ప్రతిరోజు కూడా నీ కొండకు తగలాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొండకు మంట తగులుతూ ఉన్నప్పుడు నువ్వు పొయ్యి మీద పెట్టినా, గ్యాస్ మీద పెట్టినా ఆ ఎసట్లో ఉన్న బియ్యం ఏం చేస్తాయి? చక్కగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత చక్కగా తింటావు. కొండ పెడుతున్నారు, మంట మాత్రం, కొండ అనే సమస్యలు ప్రభు దగ్గర పెడుతూ ఉన్నారు. మంట ఎవరిని పెట్టమంటున్నారు? పాస్టర్ గారు మంట పెట్టేయండి, పాస్టర్ గారు 2 కర్రలు తగిలించేయండి, పాస్టర్ గారు మీరే ఏడ్చేయండి, పాస్టమ్మ గారు మీరే ఏడవండి, మీరే ఉపవాసం ఉండండి, మేం మాత్రం మంట పెట్టము. తీవ్రత లేకపోతే, మంట లేకపోతే నీ సమస్య నీ ఇంటే ఉంటుంది కానీ నీ ఇంటి నుండి బయటకు వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ఆత్మయందు తీవ్రత ఉండాలి. ప్రార్థన అంటే ఒక ఆసక్తి హృదయంలో నుండి ఉప్పొంగాలి. అయ్యో మా వీధిలో ప్రార్థన అవుతుంది, అయ్యో రణస్థలంలో ప్రార్థన అవుతుంది, అయ్యో పైడి భీమవరంలో ప్రార్థన అవుతుంది, అయ్యో మా మందిరములో ప్రార్థన అవుతుంది, అందులో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో నా బిడ్డలు ఉండాలి, అందులో నా భర్త ఉండాలి, అందులో నేను పాట పాడాలి, అందులో నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కనుదృష్టి ఎదుటకు నేను వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం అంటది, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. బాగా వినాలి. ఇమ్మానుయేలు సంఘ బిడ్డలైన మీరు దేవుని గురించిన ఆసక్తి విషయములో మాంద్యులుగా, పనికిరాని బద్ధకస్తులుగా మారిపోతూ ఉన్నారు. అవునా కాదా? నేనేమైనా తప్పు చెప్తూ ఉన్నానా? బాగా దేవుని గురించిన ఆసక్తి దినదినము 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 మనలో తగ్గిపోతూ ఉంది, వారిలో పెరిగిపోతూ ఉంది. ఎవరిలో పెరిగిపోతుంది? చెప్పాలా? పరిగెలెత్తుకుని వెళ్తూ ఉన్నారు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. నీ పాపమును క్షమించి మీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన ప్రభు దగ్గరికి మన అడుగులు పడవు. అయ్యో మందిరం చాలా దూరం అండి. దూరం అంటే కాదు, దేవుని దగ్గరికి చేరాలంటే భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలి. దూరం ప్రభా, నేను పరలోకం రాను, నాకు భూమి మీదకే పరలోకం పంపమంటే దేవుడు పంపిస్తాడేంటి? దూరమైన పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడి నుండే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చదువమ్మ క్రిందకి 12వ వచనం చదువు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నేను ఎన్నో ప్రార్థనలకు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను వెళుతూ ఉన్నాను, కానీ నా కుటుంబంలో మార్పు లేదు, నా భర్తల్లో మార్పు లేదు, నా బిడ్డలో మార్పు లేదు, నా సమస్యలు తీరలేదు, నా రోగం పోలేదని నిరీక్షణ లేని వారిగా కొన్నిసార్లు దేవుని గురించిన ఆసక్తిని వదిలేస్తా ఉన్నాం. అవునా కాదా? అందుకే దేవుడు ఇక్కడ అంటాడు, నిరీక్షణ గలవారై. నిరీక్షణ ఎప్పటి వరకు? ప్రభు ఇచ్చే వరకు కూడా నీ ప్రార్థన ఆగకూడదు. ఆయన కూడా నిన్ను చూసి నీ నిరీక్షణను బట్టి దేవుడు నీకు కార్యము చేస్తాడు. వాక్యంలో చూసుకున్నాం, యెజబెల్ ఎక్కడ పాత నిబంధనలో తప్పుగా ప్రవర్తించింది. శిక్ష ఎప్పుడు పడింది? ప్రకటన గ్రంథంలో దేవుడు రాశాడు అన్నమాట. అంటే ఎంత కాలం పట్టిందో తెలియదు. కొన్నిసార్లు దేవుడు మనకు కార్యాలు చేయాలన్నా అది 1 సంవత్సరంలో అవ్వచ్చు, 1 రోజులో అవ్వచ్చు, 3 నెలల్లో అవ్వచ్చు, లేదా 3 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 10 సంవత్సరాలు కూడా. అడిగినది నువ్వు మర్చిపోయినా సరే దేవుడు ఇచ్చే దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? వారికి ఇచ్చుచున్నాడు. బాగా వినండి, తన ప్రియులు
అడిగి మర్చిపోయిన ప్రియులుంటారే, ప్రియమైన బిడ్డలు, కుమార్తెలు, కుమారులు ఉంటారే, వారు అడిగి మర్చిపోయి నిద్రిస్తూ ఉన్నా సరే దేవుడు ఇచ్చే సమయం అంటూ ఉంటే నీకు తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. దాని కొరకు నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? నిరీక్షణ గలవారై సంతోషించు. సంతోషించాలి. సంతోషం ఉండదు మనకి. ప్రభు మందిరంకి వచ్చిన కానించి ప్రభువులో ఏడవండి అమ్మంటే ఉత్తిని ఏడుస్తూ ఉంటాం. అయ్యా ప్రభువులో ఏడు నాయన అంటే ఉత్తిని ఏడుస్తూ ఉంటాం. మా జీవితంలో మార్పు లేదండి, మా బిడ్డలు ఎలా అయ్యారండి, నా భర్త మూర్ఖుడయ్యాడండి, నా అప్పులు తీరలేదండి, నా రోగం నన్నే వెంబడిస్తూ నన్నే పట్టుకుని ఉందండి అని నిరీక్షణ లేని వారుగా ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం అంటది, నిరీక్షణ గలవారై నా దేవుడు గొప్పోడు. షడ్రకు మెషకు వలె నువ్వు మాట్లాడాలి. నా దేవుడు గొప్పోడు, ఎప్పటికైనా నా కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడా? ఇచ్చే దేవుడు ఆయన. ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నా బిడ్డలైన మీరు రొట్టెని అడిగితే, చూడండి ఎంత బాగా చెప్పాడు దేవుడు. మీరు రొట్టెలు అడుగుతూ ఉన్నారేమో కానీ ఆయన బిర్యానీ పెడుతూ ఉన్నాడు. బిర్యానీ తినంటారు, దేవుడు ఒక రొట్టె మొక్కైనా మాకు తినేస్తారు, అనుభవించింది అనుభవించేస్తారు. మరలా ఏమంటారు, వాళ్ళు బాగా తింటున్నారు కానీ మాకు దేవుడు ఎప్పుడు ఇదే కూర, ఇదే అన్నము, ఇదే చారు. తినవలసినప్పుడు తింటాం కానీ మరలా దేవుని మీద మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అంటాడు ఆయన వాక్యములో, అయ్యా నా బిడ్డలారా, మీరు రొట్టెని అడిగితే నేను రాతినిచ్చువాడను కాదు, అంతకంటే శ్రేష్టమైన దానిని మీకు నేను ఇస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు ఆ పళ్ళల్లో ఆ మన్నా ఉన్నప్పుడే, ఆ పూరేళ్ళు ఉన్నప్పుడే యేసు ప్రభును దూషిస్తూ వచ్చారు. ఏం భోజనం లేండి, ఈ మోషేకి ఏం పనిలే, ఈ ఎడారిలో అరణ్యంలో మమ్మల్ని హింసించడానికి ఈ కీరకాయలు, బీరకాయలు, ఈ కాయలు, ఆ కాయలు పెడుతూ ఉన్నాడు కానీ మాకు అక్కడే మంచిది, ఐగుప్తులోనే మంచిది, చక్కగా తినేవాళ్ళం. తింటూనే కొలిది, అనుభవిస్తూనే కొలిది దేవుని మీద వారికి ఏం కలిగింది? సనుగుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఒకటి అడుగుతాం. ఏంటి అడుగుతాం? అయ్యా నాకు వివాహం జరిగితే అదే 10,000. వివాహం అయిపోయినా 2 నెలలు గడిచిన వెంటనే ఏమంటారు? అయ్యా ఒక బిడ్డనిస్తే చాలు, అదే 10,000. ఎన్ని 10,000 తీసుకుంటావో? ఆ బిడ్డతో ఉంటారా? ఇంకొక బిడ్డ ప్రభా, ఆ బిడ్డ అయిపోయిందా ప్రభా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి నాకు మీరు సహాయం చేయాలి. ఎన్ని ఏడుపులు ఏడుస్తారు, దొంగ ఏడుపులు దేవుని దగ్గర. అన్నీ పొందుకున్న తర్వాత అమ్మ ప్రార్థన అమ్మ అంటే ఏం వస్తామండి? ఈ శంకనొకడు ఖాళీ లేదు అమ్మగారు. దేవునికి స్తోత్రం. 10,000 అన్నీ పోయాయి, లక్షలు వచ్చేసాయి. లక్షలు వచ్చిన తర్వాత యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచము, శ్రద్ధ ఉంచము, నిర్లక్ష్యంగా తయారైపోతూ ఉంటాం. చూడండి ఇక్కడ వాక్యం అంటది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకి శ్రమలో ఓర్పు ఉండాలి. శ్రమ పెడుతూ ఉన్నాడు దేవుడేమో నిన్ను, అగ్ని కొలిమిలో బాగా నలిపేస్తూ ఉన్నాడు, పుటమి వేస్తూ ఉన్నాడు. ఆ శ్రమల కొలిమిలో నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు, నాకు వద్దులే, నేను లోకంలోనికి వెళ్ళిపోతానులే అనుకుంటావు. నువ్వు కాలుతూ బాగా కాల్చబడి చివరికి ఎలా తయారవుతావో తెలుసా? స్వచ్ఛమైన మేలిమి బంగారు ముద్దలాగా నీవు తయారైపోతూ ఉంటావు. శ్రమ లేకపోతే మనకి కొన్ని పాఠాలు అర్థం అవ్వవు. పరీక్ష లేకపోతే ఫలితం మన జీవితాల్లో రాదు. చిన్న పిల్లోడు LKG చదివినోడికి కూడా ఈరోజు ఏంటి, మా బాబుకు పరీక్షలండి ప్రార్థన. ఆడు చదివేది LKG, కానీ ఆడికి ఏముంటది? పరీక్ష. జీవితంలో అన్ని చదువుతున్న నీకు దేవుడు పరీక్ష పెట్టకపోతే ఫలితం ఎక్కడ నుండి వస్తుంది? ఫలితం కావాలంటే అయ్యా నేను పరీక్షకు రెడీ, నీవు నా పరీక్షకు, నీవు నాకు పరీక్ష పెట్టాలి. అడుగుతారా? కష్టం. అయ్యా పరీక్షలు వద్దు నాయన, ఏమైనా ఉంటే ఆశీర్వాదాలు నాకు ఇచ్చే, పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతాను, ఏ సబ్జెక్టు నాకు రాదు,
ఎందులో కూడా నేను జీరో, ఒక్క మార్కు కూడా నాకు రాదు. దేవునికి స్తోత్రం. శ్రమలో మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్చుకో. దేవుని కొరకు ఎంతటి శ్రమ అయినా ఓర్చుకోవడానికి ఇష్టపడితే ఆ తద్వారా వచ్చే ఆశీర్వాదం గొప్పది. దేవుడు నీ కొరకు శ్రమ పెట్టబడలేదా? ఆయన పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, తలకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. చాలా మంది అంటారు ఆయన దేవుడు కదండి, అదొక పెద్ద వింత అని అంటారు. ఆయన దేవుడిగా అనుభవించలేదు, మానవుడుగానే ఆ శ్రమ అనుభవించాడు. ఒక ముళ్ళు గుచ్చితేనే అమ్మగారు నాకు ముళ్ళు గుచ్చింది, నేను మందిరానికి రాలేనండి, నడవలేనండి అంటాం. ఎంతో శ్రమ దేవుడు అనుభవించాడు. మనకు కూడా శ్రమలో ఏం కావాలంటే ఓర్పు గలవారై నిరీక్షణ కలిగి ఏం చేయాలి? మనం ప్రార్థనలో పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఏముండాలి? ఈరోజు ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం. దయచేసి పిల్లలు తీసుకెళ్ళిపోండి, నేను చెప్పవలసిన మాటలు మర్చిపోతాను. నేను వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ఒక ప్రార్థన అంశం కోసం ప్రార్థన చేస్తాం. అయ్యా నా బిడ్డకు ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి, ఒక చిన్న పని ఇవ్వండి, లేదా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి అంటాం. రేపటి దినంగా ప్రార్థన మారిపోద్ది. అయ్యా గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వండి ప్రభువా. ఫస్ట్ ఏం అడుగుతాం? చెప్పాలా? ఏం అడుగుతాం? చిన్న పని ప్రభువా, మా కుటుంబం పోషించబడే పని ఇస్తే చాలు. అడిగింది ఏదో ముందే మంచిగా అడిగేవచ్చు కదా, దేవుడు ఏమైనా కొడతాడా? తర్వాత ఏం అడుగుతాం? అయ్యా గవర్నమెంట్ పోస్ట్. ఆ ప్రార్థన అయిపోయిపో, నా పోస్ట్ వస్తుందో తర్వాత ఇస్తాం. మరలా మూడో ప్రార్థన మారిపోద్ది. అయ్యా ఏదైనా కంపెనీలో పని ఇచ్చేయండి నాయన. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల. ఒక మంచి నిర్ణయానికి వచ్చి పట్టు విడవకుండా ప్రార్థన చెయ్యాలి. పట్టు ఉండదు. పట్టు రోజు రోజుకి మంది మారిపోతూ ఉంటారు. యవనస్తులైన ప్రతి వారు, కుటుంబాలుగా ఉన్నవారు కూడా ప్రార్థనలో ప్రతిరోజు మార్పులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ప్రార్థన నువ్వు అడిగినప్పుడు, ఒక దాని గురించి నువ్వు అడిగినప్పుడు ఆ ప్రార్థనలో నీకేం పెరగాలి? పట్టుదల పెరగాలి. అయ్యా నువ్వు ఇస్తావా ఇవ్వవా? నన్ను దీవిస్తావా దీవించవా? ఎవరు చేశారా ప్రార్థన? ఎవరు చేశారు చెప్పండి? నన్ను దీవిస్తేనే తప్ప, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఈ స్థలము నుండి వెళ్ళను అని ఒక భక్తుడు చేశాడు ప్రార్థన. యాకోబు పట్టు విడిచాడంటారా? తెల్లవారుతున్నప్పటికీ కూడా పట్టును వదలలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుదలతో చేసిన యాకోబు ప్రార్థన దేవుడు విని తుంటి నరం మీద ఒక దెబ్బ వేసి దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడండి. ఆశీర్వాదం కావాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. ఆ పట్టు మనకు ఉండదు. ఈరోజు చేసిన ప్రార్థన మరలా వారం తర్వాత చేస్తాం. ఈ మోకాలు ఈ వారంలో మరో అంగం. ఆదివారం వంగితే మళ్ళీ ఆదివారం మందిరంలో వంగడమే. ఆ తర్వాత మరి అమ్మ మీ ప్రార్థన చేస్తానండి. ఎప్పుడు కాసేపు పడుకున్నప్పుడు అలా 2 మొక్కలు అనుకొని పడుకుండిపోతున్నామండి. మన కొరకు దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన. యేసుప్రభుకి ఏంటి అవసరం? మన జీతం ఏమైనా ఇస్తున్నాం ఆ దేవునికి? మీ క్షేమం కొరకు, మీ భద్రత కొరకు, మీ దీవెన కొరకు మీరు బహుగా ఆశీర్వదించబడి దేవుని విలువలు పెంచాలని దేవుడు మన గురించి విజ్ఞాపన చేస్తే ఆయన అక్కడ మొర్ర పెడుతున్నాడు, మనం ఇక్కడ గుర్రు పెడుతున్నాం. చచ్చే వరకు కూడా ధనవంతుడి దగ్గర లాజరు బాధ అనుభవించాడండి, సుఖాన్ని. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా ఒకవేళ నేను చనిపోయినంత వరకు ఈ శ్రమ నాకు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఉండనియండి, కానీ తట్టుకునే శక్తి నాకు అడగండి. అలాగా మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా కార్యము దేవుడు మారిపోతాడండి. నీ బాధ, నీ మాటలు, నీ కన్నీటిని దేవుడు చూసి తట్టుకునే శక్తి నా బిడ్డ ఏమంటుందంటే ఈ బాధ నా బిడ్డ దగ్గర నుండి తీసివేయాలని దేవుడు మారిపోతాడు. దేవునికి స్తోత్రం. పట్టుదలతో కూడిన ప్రార్థన నీ శ్రమలో నీవు కలిగి ఉండాలి. ఇంకా 3వ విషయం చదువుదామమ్మా.
పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. మీ సహోదరులు, మీ సహోదరులు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి మీరేం చేయాలి? ఏం చేయాలి చెప్పాలా? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. నీ సంఘములో ఉన్న వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి, అక్క, చెల్లి, నాకు ఇది అవసరం, నీ దగ్గర ఉంటే నాకు సహాయం చెయ్యి అనేటప్పుడు మనం ఏం చేయాలి? ఉంటే, మన దగ్గర ఉందనుకోండి, ఉంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇవ్వకూడదా? చెప్పండి. ఉంటే ఇక్కడ దేవుడు చెప్పాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అంటే ఇచ్చుకొనుచు, ఇచ్చి పుచ్చుకొనుచు. మీ దగ్గరికి ఎవరైనా మీ సహోదరులు అప్పు అడగడానికి వచ్చినప్పుడు మీ ముఖం ఇలా తెప్పొద్దని వాక్యంలో ఉంది, ఉందా లేదా? ఉంది. కొన్నిసార్లు వారి అవసరాల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు, నా సహోదరే కదా, నా సహోదరుడే కదా, తన అవసరములు అడిగాడు, తమ్ముడు నేను ఇస్తాను, మరలా నాకు అవసరమైనప్పుడు మాత్రం నువ్వు తెచ్చి నాకు ఇచ్చేయి అని మీ సహోదరులు, సంఘములో ఉన్నవారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు, నీతిగా బ్రతుకుతున్న వారికి నువ్వేం చేయాలో తెలుసా? వారి అవసరములలో నీవు పాలు పంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా వారికి మీకు వారు ఏం చేసుకోవాలి అంటే, వారిని మీ ఇంటికి భోజనానికి పిలండి, వాళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి ఇచ్చుకుంటున్నారు. అలాగా ప్రార్థన ఎడితే భోజనం పెడతాం, ప్రార్థన అంటకపోతే భోజనాలు ఉన్నాయి, ఏముండవు. అలా కాదండి. మీరు స్నేహంగా ఒకే సంఘములో, దేవాది దేవుని యొక్క మందిరములో, సహవాసములో పెంపారు చేస్తూ దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీ మధ్యలో ఏముండాలి? ఆతిథ్యం ఇచ్చుకునే ఒక మంచి ప్రేమ అనే బంధము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అందరం ఒకే సంఘంలో ఉంటాం, కానీ ఒకరి మీద ఒకరికి కొన్నిసార్లు ప్రేమ ఉండదు. ఊర్లో మీ సొత్తు అయిన వారు ఒకవేళ మీకు పడకపోతే కలిసిపోతారు, కానీ మందిరంలో కలవండి. మేము దేవుడు క్షమించిన కొన్నిసార్లు వాక్యాలు వాడుతుంటాం. వాళ్ళ టైం వస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మనం మన పొరుగువారిని ప్రేమించాలి కదండి. పొరుగువారు అంటే ఎవరు అసలు? వాక్యంలో పొరుగువారు అంటే ఎవరు చెప్పండి ఒకసారి? పొరుగువారంటే మన ప్రాంతము కానివారు. మన ప్రాంతం కానివారు మన దగ్గరికి వచ్చి, నిన్న మాకు ఆ టీం వచ్చారు, అయ్యా మేము ఇక్కడ భోజనం చేయాలనుకుంటూ ఉన్నాం, మాకేమైనా మీరు స్థలం ఇస్తారా అంటే, పొరుగువారు కాబట్టి, క్రైస్తవులు కాబట్టి, సేవకులు కాబట్టి మనం వాళ్ళకి ఏం చేసాం? స్థలం ఇచ్చాం. చక్కగా వాళ్ళు 50-60 మంది భోజనం చేసి కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు పొరుగువారు. మనం వాక్యం తెలిసి తెలియనట్టుగా ఏమంటామంటే, మనం పొరుగువారిని ప్రేమించాలి కదండి, అందుకే మా ఊర్లో ఉన్న వారందరినీ మేము వాక్యం తెలిసిన వారికే త్రిప్పు కొడతాం. మనం ఎవరికి కొడతాం? పొరుగువారంటే నీ ప్రదేశం, నీ ఊరు, నీ ప్రాంతం కాని వారిని నువ్వేం చేయాలి? ప్రేమ. వాళ్ళెవరో మాకు తెలియదండి, ఎక్కడి నుండి వచ్చారో, మాకేంటి అంత అవసరం అని అనకూడదు. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ, పరిశుద్ధంగా జీవిస్తున్న ప్రతి బిడ్డ నీ దగ్గరికి ఏ ప్రాంతం నుండి వచ్చి, అమ్మ మాకు మీ ద్వారా సహాయం కావాలంటే నీ చేతనైన సహాయం నీవు చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిందకి చదవండి అమ్మా. 14. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని ఇది చెయ్యలేమయ్యారు. మనకి ఇంట్లో, వీధిలో గొడవ లేని వారు ఎవరు ఉండరు, అవునా కదా? ప్రతి ఇంట్లో కూడా ఏదో చిన్నదో పెద్దదో గొడవలు ఉంటాయి. వాళ్ళు 4 పెట్టారనుకోండి, ఏటి? శాపాలు. మనకు బైబిల్లో ఎక్కువ తెలుసు కదా శాపాలు. మనం ఇంకా 5-6 ఎగస్ట్రా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏముందో తెలుసా? మిమ్మును హింసించేవారు, బాధ పెట్టేవారు, మీ గురించి చెడ్డ మాటల్లో పలికేవారిని మీరేం చేయాలి? దీవించాలి. దేవునికి స్తోత్రం. ఇలాగే ఒక కొలాయి దగ్గర ఒక 2 క్రైస్తవ స్త్రీలు
తెపాలు పట్టుకొని బిందులు పట్టుకొని పడా పడా కొట్టుకుంటున్నారంట. ఏం చేస్తూ ఉన్నారు? అమ్మ ముగించేలా వింటారా? బిందులు పట్టుకొని కొలాయి దగ్గర బాదుకుంటూ ఉన్నారు. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరికి దేవుని యొక్క వాక్యం తెలుసు. కొట్టుకున్నప్పటికీ పాస్టర్ గారు ఆ వీధికి వెళ్ళారు. పాస్టర్ గారు చూసేసరికి ఒక తల్లి అయితే మాత్రం, పాస్టర్ గారు అయితే నాకేం భయం, ఆయనకి నేను భయపడతానా, ఆయన మాత్రపు వాడు అనుకొని తిట్టడం ఆపడంలే, తిడుతూనే ఉంది. భయంకరమైనటువంటి తిడుతూ ఉంది. ఇంకొక ఆమె మాత్రం హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉంది. ఇది ఎందుకు వచ్చింది అనుకున్నారు అయ్యగారు. పాస్టర్ గారు మరలా కాస్త ముందుకు వెళ్ళిపోయేసరికి ఈమె కూడా ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒకవేళ ఎవరైనా తిడితే ప్రభువా, ఆ తిట్టులు వారికి నాకు దీవెనకరంగా మార్చేయి. అప్పుడు మీరు అనాలి, నువ్వు దీవించబడుదువుగాక, నీ బిడ్డలు దీవించబడుదురుగాక, నీవు అలాగ అనగలమా? మనుషులమండి మేము కూడా ఉప్పు కారాలు. ఆ మాట మాకు రాదమ్మ గారు. వాళ్ళు ఒకటి తిడితే పోనీ, వాళ్ళు 4 తిడితే నేను ఒకటైనా తిట్టాలండి. తిట్టకపోతే నా కడుపు పొంగు తీరదు. దేవునికి స్తోత్రం. అని వాక్యం అంటది, మిమ్మల్ని భయంకరంగా హింసిస్తున్నారా, వారి కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? అయ్యా, నన్ను హింసిస్తున్న వారిని మీరు ఆ దీవెన నిజంగా వాళ్ళకి వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? నీవు అట్టి మంచి మార్పు కలిగి మంచి హృదయంతో ఒకవేళ నీవు దీవిస్తే ఆ దీవెన మరలా నీకే దేవుడు నీ మంచి మనసుకి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరేం చేయాలి? వారిని దీవించుడి గాని శపించవద్దు. తెలిసి తప్పు చేస్తాం. తెలిసి తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఇంకా తెలియజేస్తారు. ఏంటో తెలుసా? మందిరానికి వెళ్తున్నారు కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీరు చేసే పనులు ఇలాంటివేనా? దీర్ఘం తీస్తారా? మనలో నుండి దేవుని రూపం కనిపించాలి గాని వికృత రూపాలు కనిపించకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకా అంటది ఇక్కడ, దీవించుడి గాని శపించవద్దు, సంతోషించు వారితో. అది చేయలేమండి. వాళ్ళకి ఏదో ఫంక్షన్ అయితే నాకెందుకు సంతోషం? వాళ్ళు సంతోషించుకుంటారు. మన సంఘములో ఎవరింట్లో సంతోషం కలిగిన మనలో ఏం కలగాలి చెప్పండిరా? ఏం కలగాలి? ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, మనం ఏమవ్వాలి? చాలా అయ్యో నా సహోదరి మంచి ఉద్యోగం సంపాదించుకుంది, దేవుడి నామానికి మహిమ కలుగునుగా, ఇంకా నీవు నమ్మకంగా ఉండు, దేవుడు ఇంకా నేను దీవిస్తాడు అని చెప్పాలి. చెబుతామా? ప్రభువా, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నన్నెందుకు నాయన ఇలాగ విడిచిపెట్టావు, నేనేం పాపం చేశాను, ఆ పాప కన్నా భక్తిగా బ్రతుకుతున్నా. ఈ ప్రశ్న అంటే నీలో సంతోషం ఉన్నట్ట, అసూయతో కూడిన దుఃఖం ఉన్నట్ట? చెప్పాలా? అసూయతో కూడిన దుఃఖము. దేవునికి స్తోత్రం. అయ్యా, నా సహోదరిని దీవించావు, నా సంఘంలో ఉన్నవారిని ఆశీర్వదించావు, నా టైం అంటూ నీ దగ్గర ఏదో ఉంది, ఆ టైంలో నన్ను కూడా దీవించి ఉద్యోగం వచ్చి నా బిడ్డను కూడా ఆశీర్వదించండి అని మనం సంతోషించాలంట. సంతోషించు వారితో సంతోషించాలి. ఇంకా అంటది అక్కడ వాక్యం, ఏడ్చు వారితో అది చెయ్యలే. వాళ్ళకేదో ఇంట్లో శ్రమ వచ్చింది, నేనెందుకు ఏడుస్తాను, నాకేటి అవసరం? కొన్నిసార్లు కొంతమందికి పరాయి వాళ్ళకి, అంటే నీ సంఘంలో ఉన్న అనేక మంది కుటుంబాల్లో వచ్చిన శ్రమకు కొన్నిసార్లు నీకు కన్నీరు రాకపోవచ్చు, కానీ నీ సహోదరి కనుక తను బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నీ హృదయంలోనికి వచ్చేయాలి. ఎందుకు? మనము ఒకే యేసుక్రీస్తు రక్తము చేత కొనబడ్డాము, కనబడ్డాము. మన శరీరాల్లో, మన యొక్క జీవితంలో, మన యొక్క దేహంలో ప్రవహించేది ఎవరి రక్తమో తెలుసా? దేవాది దేవుని రక్తము కనుక ఆ రక్తములో ఎప్పుడు మంచే ఉండాలి తప్ప వాళ్ళు ఏడిస్తే నాకేంటి, వాళ్ళకి బాధ కలిగితే నాకేంటి, వాళ్ళు పడిపోతే నాకేంటి, వాళ్ళకి జ్వరం వస్తే నాకేంటి, వాళ్ళకి జబ్బు వస్తే నాకేంటి అనే మాట మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఏడ్చు వారితో మనం ఏం చేయాలి? ప్రభువా, నా సంఘంలో చాలా మంది రోగులుగా ఉన్నారయ్యా,
వారిని స్వస్థపరచండి, బాగు చేయండి, ఆ భయంకర సమస్యల నుండి విడిపించండి అని నువ్వు ఏడ్చుతూ ప్రార్థన చెయ్యాలి. అలా చేస్తే ఒకవేళ నీ జీవితంలో ఏడుపు, రోదన, బాధ, సమస్యలు ఉంటే ఇంకొకరి కొరకు నీవు కార్చే కన్నీటిని బట్టి నీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖము దేవుడు తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడ్చు వారితో ఏడవాలే కానీ అలా ఏడాలండి, వాళ్ళకి ఆ శిక్ష పడాలి. వాళ్ళు ఆ శిక్షకు వాళ్ళు తగిన వారే, వాళ్ళ గురించి మనకేంటి బాధ అని మనము అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. మనమందరము ఎవరు బిడ్డలం? యేసుక్రీస్తు బిడ్డలం. ఎవరి రక్తము చేత కొనబడ్డాం? యేసుక్రీస్తు రక్తము చేత కనబడ్డాం. ఎవరి యొక్క రక్షణలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం? దేవుడిచ్చిన రక్షణలో ముందుకు వెళుతూ ఉన్నాం. మన ఇల్లు ఏది చెప్పండి? మన ఇల్లు ఏది? ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అనే దేవుని నివాసములో, దేవుని మందిరములో మనం పోషించబడుతూ ఉన్నాం కనుక ఒకరి కొరకు ఒకరు మేం చేయాలి? ప్రార్థన చేయాలి. సంతోషించు వారితో సంతోషించాలి, దుఃఖపడే వారితో దుఃఖపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కళ్ళెదురిగే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో నుంచి రోదన ధ్వనులు, ఏడుపు ధ్వనులు, సమస్యలు వినబడుతూ ఉన్నప్పుడు వారి కొరకు నీ చేతనైతే నీ రూమ్లోనికి వెళ్ళి, నీ ఇంట్లోనికి వెళ్ళి కన్నీరు కాచి నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా పొరుగువారిని ప్రేమించాలి, శత్రువుని క్షమించాలి అని డైలాగులు చెప్పడం కాదు. కానీ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవురాలుగా ఉన్నావంటే నీ బాధలో ఉన్న నీ సహోదరుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా క్రిందకి చదువుదాం. ఒకనితో ఒకడు చెప్పండి. ఒకనితో ఒకడు. దావీదు యోనాతాను మనసు ఎలా కలిసిపోయింది చెప్పండి? విడదీయన బంధంగా కలిసిపోయారంట వాళ్ళు. దావీదు యోనాతాను కలిసిపోవాలి. కలిసిపోతే ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి బాగా చాలాసార్లు కొంతమంది సమస్యలు కొంతమందికి తెలియవు. ఎందుకు తెలియవు చెప్పండి? ప్రార్థన అయిపోయిన అనంతరం బైబిల్ పటేలో ఒక దెబ్బ కొట్టుకొని శంఖలో పెట్టుకొని పారిపోతాం. అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది? తల్లి మీ ఆరోగ్యం ఎలా ఉంది? సంఘానికి ప్రతి ఆదివారం వస్తూ ఉన్నారా? ఒక ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నారా అని ఒకరు కలిసి మాట్లాడుకో. మనసు ఎలా కలుస్తుంది? మనకి పై రూపాలే చూస్తాం. మందిరంలో ఎంతమంది వస్తూ ఉన్నారో, ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారో ఎవరికి తెలియదు. అందుకే మన మనసులు కలవవు. దేవునికి స్తోత్రం. సహవాసంలో ప్రతిరోజు మీరు అందరూ కలిస్తే ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నప్పుడు నీ బాధ ఏంటో నాకు, నా బాధ ఏంటో నీకు తెలిసిపోతూ ఉంటాయి మాట్లాడుకునేటప్పుడు. ఇక్కడ వాక్యం అంటది, మీరేం చేయాలి? ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. మంచి మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ కొన్ని సమస్యలు బయటికి చెప్పకూడనివి మీ సంఘంలో ఉన్న మీ బిడ్డలు మీతో కొన్నిసార్లు పంచుకుంటూ ఉంటారు. అవునా కాదా? కొన్నిసార్లు మాకు చెప్పలేని విషయాలు కూడా మీరు మనసులు కలిసిపోయినప్పుడు ఒకరి సమస్య ఒకరు పంచుకున్నప్పుడు దాన్ని మీరు పంచి పెట్టకూడదు. బాగా వినాలి. దానిని మీకు చెప్పే రహస్యమైనటువంటి ఏ మాట కూడా బహిర్గతము మీరు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నిన్ను నమ్మి నీ మనసు తన మనసు నీతో కలిసిందని సహోదర భావముతో తన కష్టాన్ని, రహస్యమైన తన బాధను నీకు చెప్పినప్పుడు దాని కొరకు నీవు కన్నీరు కాచి ప్రార్థించే సహోదరుడిగా ఉండాలే తప్ప 10 మందికి పంచిపెట్టేవాడిగా వానిగా మీరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అలా ఉండనప్పుడే మీ మనసులు కలిసినట్టు అర్థం. ఒకరి బలహీనతను ఒకరు ఎత్తి చూపుతూ బయట మాట్లాడితే నీ మనసు వాని మనసు కలవలేదు. వేషధారులుగా మీరు కలిశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఉంది చూడండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. బాగా వినాలి.
హెచ్చువాటి అందంటే ఏంటి చెప్పండి ఒకసారి. హెచ్చువాటి. నేను ఒక ఫ్లైట్ కొనాలనుకుంటూ ఉన్నా, అది హెచ్చువాటిదా తగ్గువాటిదా? అది ఉన్నతమైనదా చిన్నది? బండి కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి, అది నాకు తగినది. నేను విమానం కొనాలనుకున్నాను అనుకోండి, నాకు తగిందేనా? అది తగిందేనా? నిన్ను దీవించాలి అని దేవుడు అనుకుంటే, నీకు ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే, నువ్వు విమానం కొనాలన్నటువంటి టైం దేవుని దగ్గర ఉంటే నీకు ఇస్తాడు ఆయన. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? మొట్టమొదట సైకిలే రానోడు బండి ఏం తోలుతాడు? సైకిల్ వద్దు ప్రభా, నాకు మాత్రం మీరు కారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పను. ఇచ్చే దేవుణ్ణి నువ్వు ఏ మనసు కలిగి అడుగుతున్నావో అని దేవుడు కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ స్థితిలో నేను ఉండుటకు నేను ఏమాత్రపు వాడను, ఈ స్థితి నాకు చాలా ఎక్కువ అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతటి స్థితికి నేను సరిపోయిన వాడను కాదు. ఎందుకు సరిపోయిన వాడు కాదు? గొర్రెలు కాసుకొని ఎక్కడో ఉండేవాడు అడవుల్లో. ఎక్కడున్నాడు ఇప్పుడు? అసలు ఊహించాడా ఎప్పుడైనా దావీదు? సింహాసనం మీద రాజకిరీటం, రాజవస్త్రాలు, దగదగ మెరిసే బట్టలు, బంగారుపు ఆభరణముల చేత మెరుస్తున్నటువంటి స్థితిలో ఉన్న దావీదు అనుకున్నాడు, అయ్యా ఈ స్థితికి నేను సరిపోయిన వాడను కాదు. ఆ తగ్గింపు మనసే దేవునికి బాగా దావీదులో నచ్చిందండి. ఎక్కడున్నాడు? గొర్రెలు కాచుకునే వ్యక్తి, అడవుల్లో తిరిగే వ్యక్తి, అసలు చదువు సంధ్య లేని వ్యక్తి, రూపము లేనటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి, లోక జ్ఞానం తెలియని వ్యక్తి రాజుగా నిలవబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ప్రభువా, నేను ఎప్పుడు ఈ గొర్రెలే కాసుకోవాలా? మా అన్నల్లాగా నేను కూడా ఒక హోదాలో ఉండాలి అని ప్రార్థించినట్టు ఎక్కడా బైబిల్లో వ్రాసి లేదు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో సంతోషంగా పాటలు పాడుకొని గొర్రెలు కాచుకొని వెళ్ళిపోయేవాడంట. ఎందుకు నాకు ఈ జీవితం? అందరూ బాగున్నారు, నేను మాత్రమే ఇలా ఉండిపోయాను అని సనుగుడు మనకు ఉండకూడదు. అయ్యా ఈ స్థితిని ఇచ్చావా, అందుకు మీకు వందనాలు, ఇందులో నేను సంతోషంగా బ్రతికే భాగ్యం నాకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మమ్మల్ని కూడా అందరూ అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళరు, ఎప్పుడు మందిరంలోనే ఉంటారు, మిమ్మల్ని ఎవరు పిలవడం లేదంటే ఈ స్థితిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడే మేము వాడబడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడే మేము వాడబడతాం. ఇక్కడి నుండే దేవుని యొక్క వాక్యం బయటికి వెళుతుంది. ఒకవేళ మమ్మల్ని ఎవ్వరు పిలవకపోయినా పర్వాలేదు, దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు, ఆ పనిని మేము నిర్వర్తిస్తూ ఉన్నామని ఇందులోనే సంతోషిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు మనసు. అయ్యా ఈ స్థితికి నాకు చాలు నాయనా, ఇంతకన్నా గొప్ప స్థితిలోని నేను ఉండాలనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు దీవిస్తే వెళతాను తప్ప నాకు కావాలని నేను ఏది. దావీదు లాంటి ప్రార్థన మనము చెయ్యాలి. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ముందు ప్రభువా నీ సింహాసనం మీద కూర్చోవాలి, కలెక్టర్ని అయిపోవాలి, ఎమ్మెల్యేని అయిపోవాలి, సీఎంని అయిపోవాలి, ఎస్తేర్లాగా రాణిని అయిపోవాలి. దయచేసి ఆ ప్రార్థనలు మనకొద్దు. మనకిచ్చిన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువుకి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ స్థితి లేని వారు, అయ్యా నాకంటే దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారయ్యా భూమి మీద, వారికంటే నేను చాలా శ్రేష్టమైన వాడును, శ్రేష్టమైన దానను. ఈ స్థితిలో నువ్వు నన్ను ఉంచో, నాకు తెలుసు ఏదో ఒక రోజు నీవు నన్ను దీవిస్తావు, ఆ దీవెన వచ్చే వరకు నేను నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను అనేటువంటి గొప్ప మనసు మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గువాటి యందు ఆసక్తులై యుండుడి. దేని కొరకు ఆసక్తి చూపాలి? దేని కొరకు? అమ్మ నేను ముగిస్తూ ఉన్నా. దేని కొరకు మనం ఆసక్తి చూపాలి? హెచ్చు వాటి కొరకు ఆసక్తిని చూపకూడదు. 10 తులాలు వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర 20 తులాలు ఉండాలి అనే ఆసక్తి చూపకూడదు. వాళ్ళకి 10 ఇల్లులు ఉన్నాయి, నాకు 20 ఇల్లులు ఉండాలనే ఆసక్తి చూపకూడదు. అయ్యా ఒకప్పుడు నేను నివాసము లేక బాధపడ్డాను, నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు. ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేక బాధపడ్డాను, ఇప్పుడు మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాను, అందుకు మీకు వందనాలు. ఇందులో మనం ఆసక్తి చూపాలి. ప్రభువా ఆవిడ 20,000 రూపాయలు పట్టు చీర కట్టింది,
నాకు ఎప్పుడు 500 రూపాయలు సింకు చేరానా అని మాత్రం అడగకూడదు. నీకేది ఇవ్వాలో, నీకేది ఇస్తే మంచిదో, ఏ స్థితిలో నేను దేవుడు దీవించాలనుకుంటూ ఉన్నాడో ఆ స్థితిని దేవుడు మర్చిపోడండి, మనం మర్చిపోతాం కదా. ఎందుకంటే ముందే చెప్పాను, ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడు కాదు, చేపను అడిగితే పామునిచ్చేవాడు కాదు. నీవు ఆకలితో ఉంటే నిన్ను ఆకలితో ఉంచే దేవుడు కాదు ఆయన. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆ కనికరము కలిగిన దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆసక్తి కలిగి దేవుని పని కొరకు పరిగెత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అనక పగలనక ఎండనక వాననక దేవాది దేవుని పనిలో నీవు నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క సమస్తాన్ని దేవుని పనిలో వాడినప్పుడు మాత్రమే నీకేది అవసరమో దేవుడు నీకు ఇస్తాడా ఇవ్వడా? అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా దేవుడు చక్కటి మాటలు దేవుడు వాక్యంలో ఉన్నాయి. అడుగు వాటికన్నా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అత్యధికముగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని దగ్గర నీవు ఒదిగి దేవుని కొరకు ఆసక్తిగా పరిగెత్తి వచ్చినప్పుడు, దేవుని కొరకు ఎల్లప్పుడూ నీవు దేవుని కొరకు జీవించాలి అనుకున్న తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సమర్థుడై ఉన్నాడు. అలా మనం జీవిద్దాం. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రతి ఒక్కరము దేవుని సముఖంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి మనం వెళ్దాం. దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడాడు. నీవెక్కడ మహంధీరాలుగా, బద్ధకస్తురాలుగా, ఆసక్తి లేని దానిగా, ఆసక్తి తగ్గిపోయిన వాడిగా మారిపోతూ ఉన్నావేమో. నీ ప్రాణం ఉన్నంత వరకే దేవుని పని చేయగలవు. నీ ఆరోగ్యం ఉన్నంత వరకే దేవుని దగ్గరికి పరిగెత్తగలవు. అన్ని కోల్పోయిన పడక మీద ఉన్నటువంటి వారు ప్రార్థనకు రాగలుగుతారా? కూడికల్లో కూర్చోగలుగుతారా? దేవుని ఆరాధించగలుగుతారా? అన్ని అవయవాలు దేవుడు చక్కగా పెట్టాడు. ఒక భక్తుడు అంటాడు, అయ్యా, స్వరం ఉన్నంత వరకు నేను పాటలు పాడలేకపోయానయ్యా, కాళ్ళు ఉన్నంత వరకు నీ మందిరానికి నేను రాలేకపోయానయ్యా, చేతులు ఉన్నంత వరకు నీ పని నేను చేయలేకపోయానయ్యా, నా బలమంతా పోయిన తర్వాత నేను ఏదో చేయాలనుకుంటూ ఉన్నాను, కానీ నాలో బలము లేదు నాయనా. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు కదమ్మా. అయ్యా, నీకు బలాన్ని ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చాడు కదా, ఎన్నోసార్లు నేను బ్రతికిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు ఇంకా దేవుని పని కొరకు నిర్లక్ష్యం కలిగి ఉంటావు, బద్ధకము కలిగి ఉంటావు, అశ్రద్ధ కలిగి ఉంటావు? దేవుడే నీ దగ్గరకు నీ బాధలో వస్తూ ఉన్నప్పుడు నీవెందుకు దేవుని దగ్గరకు రావు? నీవెందుకు దేవుని కూడికల్లో కూర్చోవు, దేవుని ఆరాధనలో కూర్చోవు, ప్రార్థనలో కూర్చోవు, దేవుని సహవాసం కొరకు ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళావు? దావీదు అంటాడు, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అంటూ ఉన్నప్పుడు నాలో చాలా సంతోషం కలుగుతూ ఉంది. నిన్ను ఆపేవారు ఉండొచ్చు, ఆటంక పరిచేవారు ఉండొచ్చు, దేవుని సహవాసంలో నీవు జీవించకుండా అడ్డుపడేవారు ఉండొచ్చు. నన్నందరినీ వెనక్కి తోయి దేవుని కొరకు బ్రతుకు. దేవుని ద్వారా ఒక మంచి జీవ కిరీటాన్ని పొందుకో. అలా నమ్మకమైన దాసుడా, దాసురాలా, నా మహిమ ఎదుట నీవు ఒక మంచి భాగ్యవంతురాలు, బహుమానం పొందుకునే వ్యక్తివి, పొందుకునే వాడవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా మార్చబడదాం. చివరి దినాల్లో ఉన్నాం మనం. మన జీవితంలో ఆసక్తి సన్నగిలిపోతూ ఉంది, ఆసక్తి తగ్గిపోతూ ఉంది. నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నావేమో. అయ్యో, నా జీవితము ఎప్పుడు ఇలానే ఉంటుందా? నేను మార్చబడనా? నా సమస్యలు తీరవా? నా రోగం పోదా? నా కుటుంబ బ్రతుకు మారదా? నా జీవితంలో కష్టాలు పోవా? ఈ దౌర్భాగ్యమైన జీవితం నేను విడిపించబడనా? ఈ సమస్యలు నా ఆలోచనలో నుండి పోవా అని అనుకుంటూ ఉన్నావేమో. శ్రమ యందు ఓర్పు గలవారై నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేయి. పట్టుదలతో ప్రార్థన చేయి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అడుగుతూ ఉంది, అయ్యా, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయము తీర్చు, నాకు నా ప్రతివాదికి వచ్చిన సమస్యలో మీరు నాకు న్యాయము తీర్చండి అని. దేవునికి భయపడక, మనుషులు లక్ష్య పెట్టక, వ్యతిరేకుడిగా ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మానకు అడుగుతూ ఉంది. చివరికి ఆ న్యాయాధిపతి విసిగిపోయాడు. అయ్యో, ఎంత జనాంగాన్ని, ఎంత పెద్దలను, ఎంత అధికారులను నేను ఎంతవరకు జయిస్తూ ఎవరి మాట వినకుండా వచ్చానే, కానీ ఈమె మాత్రం నన్ను వంచేసింది. ఈమె నా జీవితంలో నాకున్న గర్వాన్ని వంచేసింది. నేను ఎలా అయినా ఈమెకు నేను న్యాయము తీర్చాలి,
ఎవరికి భయపడక, ఎవరిని లక్ష్య పెట్టక, వ్యతిరేకంగా ఉన్న న్యాయాధిపతి న్యాయవాదే వంగిపోయినప్పుడు ప్రతిరోజు దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించి యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, దేవుని పట్ల ఆసక్తి కలిగి బ్రతుకుతున్న నీకు దేవుడు న్యాయము చేయడా? దేవుడు నీకు న్యాయము చేయటానికే ఉన్నాడు, అన్యాయము చేయ దేవుడు కాదు. ఆయన అంటాడు, నేను ఎవరికైనా అన్యాయం చేయవాడనా? దేవుడు న్యాయం చేస్తాడమ్మా. న్యాయం చేసే దేవుడు అయినా అడుగు దేవుణ్ణి, అయ్యా అయ్యా నా జీవితం ఎలా ఉండిపోవడం నీకు ఇష్టమా? నీవెప్పుడు దీవించాలనుకుంటూ ఉన్నావయ్యా, నన్ను దీవించు. నీవెప్పుడు ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నావు, నన్ను ఆశీర్వదించు. ఒకవేళ నన్ను శ్రమ పడటం నీకు ఇష్టమే అయితే ఆ శ్రమను తట్టుకునే శక్తి నాకివ్వు, శోధన జయించే శక్తి నాకివ్వు, ఓర్పుతో నిలబడే శక్తి నాకివ్వు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామమ్మా. అయ్యా ప్రార్థన చేద్దాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను కన్నాడు కదా, ఆయన నిన్ను కొన్నాడు కదా. లోకములో ఎంతో మంది గొప్పవారు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పనికిరాని నిన్ను లోకములో ఆయన వేరుపరిచాడు కదా. దావీదు వలె నిన్ను కూడా ఆయన ఇష్టపడి పిలుచుకున్నాడు కదా. దేవుడు విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? దేవుడు వదిలేస్తాడని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? దేవుడు నీకు మేలు చేయడని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? అని నీవు జీవించే జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? యథార్థంగా ఉందా? భక్తిగా ఉందా? నీతిగా ఉందా? దేవుడు ఇష్టపడే విధంగా ఉందా? దేవుని సంతోషపరిచే వ్యక్తిత్వం కలిగి ఉన్నావా? ఆ జీవితం కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని ఆయన దీవించుటకు సమర్థుడైన అగ్ని గుండములోనికి వెళ్ళిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తప్పించాడే. అగ్ని గుండము లాంటి సమస్యల్లో ఒకవేళ లోతుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావేమో, నీతో పాటు నీ దేవుడు శ్రమ పడుతూ ఉన్నాడయ్యా. నీవే శ్రమ అనుభవిస్తూ ఉన్నావు అనుకుంటూ ఉన్నావు, కానీ నీ శ్రమలో దేవుడు కూడా పాలిభాగస్తుడైపోయాడు. నీవు కన్నీరు కారుస్తే ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు, నీవు బాధపడితే ఆయన బాధపడుతూ ఉన్నాడు, నీవు దుఃఖపడితే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, నువ్వు ఏడుస్తే ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను కన్నాడు కనుక నేడు నిన్ను కని ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ఆయన ఒక బిరుదిచ్చాడు, నా కుమార్తె, ఓ నా కుమారుడా. నీ తల్లి, నీ తండ్రి ఒకవేళ నిన్ను నాకు ఎందుకు పుట్టావరా అని ఉండొచ్చు, కానీ నీ దేవుడు పిలిచే పిలుపు ఏంటో తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా, నా మాట విను, నాకు లోబడు, నా మాట విను, నా మార్గం అనుసరించు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, లోకంలో ఉన్న వాటి కొరకు వేగిరపడుతూ. అతిగా నిన్ను దేవుడు ప్రేమించబట్టే కొన్నిసార్లు లోకంలో పాపములో పడి పతనమైపోతున్నా నిన్ను మరలా ఆయన క్షమించి ఆయన చేతిలోనికి తీసుకుంటూ ఆయన కౌగిల్లో నిన్ను పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, అయ్యా నా చేతుల్లో నేను చెక్కుకుని ఉన్నాను, నా చేతిని తెరిచినప్పుడల్లా నీ రూపం నాకు కనిపిస్తూ ఉంది, నా చేతులు తెరిచినప్పుడల్లా నీ రూపం నాకు కనిపిస్తూ ఉంది. నువ్వు పాడైపోతే నేను ఏడవలేకుండా ఉండలేకపోతూ ఉన్నాను, నువ్వు పతనానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. దేవుడు దుఃఖపడే సమయం ఇది. దేవుడి దగ్గర అడుగుదాం, అయ్యా బంధువులు నన్ను విడిచిపోయి ప్రతి ఒక్కరు దేవుని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయి